నమస్కారం. ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిగ్గా నిన్నతోటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకొని 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలు కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారో మీ అందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాక్షస పరిపాలన చేసి కేవలం 5 సంవత్సరాల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఒక్క గ్రామంలో కూడా కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా ఈరోజు ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా మీకు ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా మ్యారిటైమ్ బోర్డు తరఫున సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మ్యారిటైమ్ బోర్డు అనేది కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో దీనికి రూపకల్పన చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య మన ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ పోర్టులు, అలాగే ఈ పోర్టుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మనకి గుజరాత్ తరహాలో గతంలో ఆ భారతదేశంలో అత్యధికంగా సముద్ర తీరం ఉన్న రాష్ట్రం గుజరాత్ అయితే, దాని తర్వాత 2వ స్థానం మన ఆంధ్ర రాష్ట్రం. సుమారుగా 1053 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి గుజరాత్లో ఎప్పుడో మ్యారిటైమ్ బోర్డు ఏర్పడింది. మనకు కూడా ఒక మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతోటి అప్పుడు 2014-19లోనే ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుని ఆ రోజు దీన్ని ఫామ్ చేసి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ యొక్క కార్పొరేషన్ని ఒక చైర్మన్ నియమించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో మ్యారిటైమ్ బోర్డు చేసిన పనులు కానీ పెద్దగా ఏమీ లేవు, అది మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలు మనం వచ్చినాక సుమారుగా 4 గ్రీన్ఫీల్డ్ పోర్టుల్ని మనం ఈరోజు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో 2014-19లోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి 6 మంత్స్ ముందే రామాయపట్నం పోర్టుకి భూమి పూజ చేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సుమారుగా ఆయన చేసిన పనులు కేవలం 22% మాత్రమే. ఈ యొక్క రామాయపట్నం పోర్టుకి మనం ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు రామాయపట్నం పూర్తిగా 75% పనులు పూర్తయినాయి. అలాగే మీరు చూసుకుంటే మూలాపేట పోర్టు కూడా, మన మచిలీపట్నం పోర్టు కూడా 2019-24 వాళ్ళు చేసింది కేవలం 30% అయితే ఈరోజు మనం దాన్ని సుమారుగా ఒక 45% పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మచిలీపట్నం పోర్టు కూడా సుమారుగా ఒక 70% పనులన్నీ పూర్తయి ఉన్నాయి. మూలాపేట పోర్టు చూసుకుంటే మన శ్రీకాకుళం దగ్గర వాళ్ళు కేవలం 25% పనులు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే, మనం ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు ఈ 4 పోర్టులకి మన ప్రభుత్వం సుమారుగా
20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ పోర్టులు కనుక పూర్తయితే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలకు కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు కానీ ఎక్కువ మన పెట్టుబడులకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో మన కాకినాడ దగ్గర గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఏఎం గ్రీన్ సంస్థ వాళ్ళు సుమారుగా 83,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మరొకటి మన దుగ్గిరాజపట్నం దగ్గర కూడా ఒక పెద్ద షిప్ బిల్డింగ్ క్లస్టర్ రాబోతాం. మ్యారిటైమ్ బోర్డు కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఈ యొక్క దుగ్గిరాజపట్నం పోర్ట్ కింద ఇప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా వరకు పూర్తయింది. త్వరలో దీనికి కూడా భూమి పూజ కూడా జరగబోతా ఉందని కూడా మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో ఒక్క మ్యారిటైమ్ బోర్డు ద్వారానే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ యొక్క మొన్న విశాఖపట్నం ఈ యొక్క సిఐఏ సబ్మిట్లో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా సుమారుగా మనకి ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాప్టివ్ పోర్ట్స్ మొన్న నక్కపల్లి దగ్గర ఆల్సిన్ మెటల్ వాళ్ళు సుమారుగా 1,00,000 కోట్లు పెట్టుబడితోటి ఒక పెద్ద అన్నీ నెరవేర్చి అటు సుమారుగా ఏదైతే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనకి ఆయన శ్రీకారం చుట్టాడో తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టులు ఎన్ని అయితే 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల సోదరులకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా మన ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్న, నిజాంపట్నం, అలాగే మన మచిలీపట్నం, ఉప్పాడ దగ్గర ఫస్ట్ ఫేజ్లో 4 ఫిషింగ్ హార్బర్లు సుమారుగా 90% పనులు పూర్తయి ఉన్నాయి. అవి ఒక 3-4 నెలల్లో ఆ ఫిషింగ్ హార్బర్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. దానికి కూడా ఒక కమిటీ వేసి వాళ్ళని ఎలాగా ఈ యొక్క రన్ చేయాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం రన్ చేసే ఆలోచనతో కూడా అడుగు ముందుకేసి దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పనిలో కూడా ఉంది. సెకండ్ ఫేజ్ కింద నిన్నే మీరు చూసుకుంటే జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్లో మనకి బుడగట్లపాలెం ఈ యొక్క దగ్గర సుమారుగా శ్రీకాకుళం దగ్గర ఇది 444.75 crores తోటి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయటం. ఇంకొకటి ఒంగోలులో కొత్తపట్నం దగ్గర పల్లిపాలెం మన ఎమ్మెల్యే జనార్దన్ గారు దీన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని గతంలో ఎంచుకున్న స్థానంలో కనుక పెడితే ఇది చాలా ఎవరికి ఉపయోగం ఉండదని ఈరోజు పల్లెపాలెం అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం అందరికీ అటు ఫిషింగ్ హార్బర్ వల్ల ప్రజలకు కూడా ఆ మత్స్యకారుల సోదరులకు ఉపయోగం ఉంటుందన్న ఆలోచనతో ఆయన అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కష్టపడి ఈ యొక్క కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని గౌరవ మంత్రివర్యులు పిసి జనార్దన్ రెడ్డి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ అందరం కష్టపడి ఆయన విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా 440 కోట్ల రూపాయలతోటి జీవో కూడా ఇవ్వటం జరిగింది. త్వరలో ఇది టెండర్లో కూడా రాబోతూ ఉంది. దీనికి శాసకీయ స్కీమ్ కింద కూడా ఫండ్స్ కూడా అలాట్ చేయటం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు, ఒంగోలు నగరం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సుమారుగా ఈ 3 ఫిషింగ్ హార్బర్లు కలిపి 800 కోట్ల రూపాయలతో అది త్వరలో టెండర్లు కూడా రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మ్యారిటైమ్ ద్వారా సుమారుగా